ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలు, కార్పొరేట్ చైన్ ఫార్మసీలు ఇస్తున్న డిస్కౌంట్స్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. సాధారణ రిటైల్, హోల్సేల్ కెమిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆదిలాబాద్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. ఫార్మా రంగంలో లాభాల మార్జిన్ చాలా పరిమితంగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్స్ను తట్టుకుని నిలదొక్కుకోవడం కష్టంగా మారిందని అన్నారు. కోవిడ్లో ఇచ్చినటువంటి వెసులుబాటు వల్ల ఈరోజు ఆన్లైన్లో ఏవైతే మందు విక్రయాలు జరుగుతున్నాయో దాని స్ట్రెంత్ కానీ దాని గురించి అవగాహన కానీ ప్రజలకు లేకపోవడం వల్ల విచ్చలవిడిగా అవి అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల పిల్లల హెల్త్ పాడవడం కానీ పెద్దవాళ్ళ హెల్త్ పాడవడం కానీ జరుగుతూ ఉన్నది. అలాగే దీనివల్ల ఇంకా ఎఫెక్ట్ ఏముంటుంది అంటే చిన్న మెడికల్ అవ్వచ్చు, పెద్ద మెడికల్ అవ్వచ్చు, విక్రయాలు వీళ్ళకి తగ్గడం వల్ల ఈరోజు రెంట్లు, వాళ్ళ జీతభత్యాలు మెయింటైన్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. వీటిని దృష్టిలో పెట్టుకొని